ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభ. జాలిగల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి ఎంతో మంది మెలకువ తెచ్చుకొని వారికున్న సమస్యలు, వారికున్న అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు. కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఈ నూతన దినంలో నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపడ నా ప్రభా, నూతన ఆరోగ్యాన్ని, నూతన మనసు, నూతన తలంపులు నా తండ్రి మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి మీరెంత సహించారు నా ప్రభు, మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు. అటువంటి మీ హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభు మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా తండ్రి, దీర్ఘశాంతాన్ని, ఆత్మ ఫలాలను నా ప్రభు మేము కలిగి ఉండే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. నా తండ్రి, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకిమ్మని అడుగుచున్నాం. నా తండ్రి, సున్నితమైన మనసు, మెత్తటి మనసులుగా మమ్మల్ని మార్చండి. నా తండ్రి, మా హృదయాలు నా ప్రభు మెత్తటి గుండె మీకు ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవించారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ శాంతినే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎలా ఓర్పుగా ఉండాలి, ఎలా ప్రేమగా ఉండాలి, ఎలా సమాధానంగా ఉండాలి, ఎన్ని మాటలన్నా కూడా ఎలా సహించాలో ఆ మనసు మీరిస్తేనే నా తండ్రి. ఒక్క మాట అంటేనే మేము తిరిగి మాట అనకుండా ఉండలేకపోతున్నామయ్యా. అటువంటి హృదయాలు నా తండ్రి మాకున్న అటువంటి హృదయాలు తీసివేసి, నా తండ్రి అంత తగ్గించుకున్నప్పుడు నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని. నా తండ్రి అంత సహించినప్పుడు, నా తండ్రి అంత ఘోరంగా హింసించిన వాళ్ళని క్షమించినప్పుడు నేనే పాటిదాన్ని అని నా ప్రభు మీరు చేసిన మీ మనసు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా సహించడం, ఓర్చుకోవడం, నెమ్మది కలిగి ఉండడం ప్రతి ఒక్కరికి నేర్పించండి. నా తండ్రి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు. నా తండ్రి, మీ ఎడల భయం, భక్తి కలిగి మీ మాట చొప్పునే జాగ్రత్తగా నడుచుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, ఈ నూతన దినంలో నూతన బలము, నూతన శక్తిని, నూతన పరిశుద్ధాత్మను పొందుకునే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ సహాయం లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా, మీ తోడు లేకుండా నా తండ్రి మేము ఏమీ చేయలేమయ్యా. ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి మేము మా సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి ఫెయిల్ అవుతాయి, కానీ ఒక్కటి కూడా నా ప్రభ అది సక్సెస్ అవ్వదు. నా తండ్రి, ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రభ మేము క్షేమంగా మా పనులకు వెళ్తాము.
మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి, పగలు మేఘస్తంభమై మీరున్నారు కాబట్టి, పగలు ఎండదెబ్బ వాళ్ళకు తగలనివ్వలేదు నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి, వెన్నెల దెబ్బ కూడా నా తండ్రి అంత చలిని కూడా తట్టుకోలేని పరిస్థితి. కానీ నా ప్రభా, మీ బిడ్డలు ఇబ్బంది పడకూడదని, మీ బిడ్డలు చలికి తట్టుకోలేని పరిస్థితి రాకూడదని నా ప్రభా, రాత్రి అగ్నిస్తంభమే నా ప్రభా మీ బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం. మీరు కాపుదల ఇస్తే, మీరు మా ముందు ఉంటేనే మేము అంత క్షేమంగా ఉంటాం. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. జాలగల దేవా, ఈ నూతన దినంలో మా ముందు మీరుండి మమ్మల్ని క్షేమంగా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ అద్దకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి. ఇన్ని దినాలు కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా, అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో కూడా మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు మీకు తెలుసయ్యా. ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి. మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా ప్రభా. సమస్తము సాధ్యమైన తండ్రి. మాట ఇస్తే మాట తప్పని దేవుడు నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి మొదట మీ మీద నమ్మకాన్ని కలిగించి ఆ నమ్మకాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. జరిగిద్దో జరగదో నా తండ్రి, నన్ను ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించడు, నా ప్రార్థన వింటాడో వినడో అనే అపనమ్మకాన్ని నా ప్రభా బిడ్డలో నుంచి తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈ నూతన దినాన నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారు ఏ పరిస్థితిలో జీవిస్తున్నారు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు, మీకు ఇష్టమైన దారిలో బిడ్డలు నడుస్తున్నారా లేదా అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభా. ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో మీరు ప్రతిదీ కూడా మా కోసం నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందు మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మేమెలా జీవిస్తాము, మేమెలా మీ మనసు గాయపరుస్తాము, ఎన్నోసార్లు మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ మాట పక్కన తృణీకరించిన ప్రభా మా సొంత ఆలోచనతోనే మేము జీవిస్తామని మీకు తెలుసు నా తండ్రి. సమస్తము మీకు తెలుసు. అయినా కూడా మా మీద జాలిపడి కనికరపడి అయ్యో నా బిడ్డలు దారి తప్పకూడదని నా ప్రభా మేము తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముంది మేము ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి ప్రతిదీ కూడా మా కోసం మీరు ముందుగానే మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మా దాకా వచ్చేలా చేసిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఇంత శ్రద్ధ ఎవరు తీసుకుంటారయ్యా మా మీద, ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. మొదట బిడ్డలు నా ప్రభా మీకు ఇష్టలుగా పెరగాలి. మొదట నా తండ్రి మీరు మెచ్చుకునేలా బిడ్డలు జీవించాలి. మొదట వారి జీవితం ఎలా ఉందో వాడు గ్రహించుకోవాలి. అయ్యో నేనేంటి ఈ స్థితిలో, ఇలాంటి ప్రవర్తన నేను కలిగి ఉన్నానేంటి, నా తండ్రికి ఇష్టం ఉండదు కదా ఇలా ప్రవర్తించడం, ఇలా మాట్లాడటం, నా తండ్రికి ఇష్టం ఉండదు కదా, నా తండ్రి మనసు గాయపడింది కదా అని నా ప్రభ మీ గురించే ఆలోచించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మాట్లాడే ప్రతి మాట మీకు ఇష్టంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి, చూసే చూపు మీకు ఇష్టంగా ఉండాలి, నడిచే నడవడి మీకు ఇష్టంగా ఉండే అటువంటి కృపాధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి నా తండ్రి వారు చేసే కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటామయ్యా. ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు వారి చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు, వారు చేసే ప్రతి పనిని నా ప్రభు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం. మీరు ఆశీర్వదిస్తేనే మేము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాం. మీరు ఆశీర్వదిస్తేనే మాకున్న అప్పులన్నీ తీరిపోతాయ్యా. మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి మాకు కావాల్సిన సమస్తము సమకూరతాయి నా తండ్రి. మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు మేము సంతోషంగా జీవిస్తాం నా తండ్రి. ఆర్థిక సమస్యలు పోవాలన్నా,
మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద ఉంటేనే నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నా. ఒకవేళ చేసే కష్టపడే మనసున్నా కూడా, కష్టపడే ఓపిక ఉన్నా కూడా పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ నూతన దినంలో మీ కృపను బట్టి, మీ దయను బట్టి, ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభు దయతో క్షమించి వారిని సరిచేసి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి అప్పులు, ఆర్థిక సమస్యలు తీరాలంటే మీ ఆశీర్వాదం బిడ్డలు పొందుకుంటేనే నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే మాత్రమే ఆధారపడే హృదయాలను నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎక్కడికి వెళ్ళినా నాకు పని కాదు, ఎవరిని నమ్ముకున్నా నేను నా పని కాదు, ఎవరి మీద ఆధారపడ్డా కూడా నా కష్టం, నా సమస్య తీరదు. కానీ నా తండ్రి ఉన్నాడు నాకు. నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటేనే నాకు దారి చూపిస్తాడు. నా తండ్రి కనికరం కల తండ్రి, నన్ను త్రోసివేయడు నా తండ్రి. నేను దారి తప్పినా నన్ను గద్దించైనా సరి చేస్తాడు నా తండ్రి అని నా ప్రభు మీ మనసు నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బిడ్డల కుటుంబాలను విడిపించిన తండ్రి. కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ సమస్య వచ్చిందని గ్రహించుకునే అజ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. భర్తకు లోబడమని నా తండ్రి చెప్పాడు, భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు. నా తండ్రి మాట పక్కన పెడితే నా కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది, మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అని ఆలోచించుకునే ఆలోచన కృపా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి నా తండ్రి సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ బిడ్డలను ఎలా పెంచాలో జ్ఞానాన్ని నా ప్రభ ఆ తల్లిదండ్రులకు ఇవ్వండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పారు, రాపించి పెట్టారంటే మేము జ్ఞానంతో ఉంటేనే నా తండ్రి బిడ్డలు సరైన క్రమంలో పెంచేది. ఇంటిని సరిగ్గా నడిపించాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ తల్లిదండ్రులకి మీ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో నా తండ్రి ఒకరి మీద ఒకరు ద్వేషాలు లేకుండా నా ప్రభ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాను, నా తండ్రి పాదాలు నేను పట్టుకున్నాను. నా తండ్రి నా మీద జాలిపడి ఎన్నో తప్పులు చేశాను, అయినా సరే అవన్నీ నా తండ్రి నన్ను క్షమించి అవన్నీ మర్చిపోయి మరలా నా తండ్రి నూతన సమాధానాన్ని, మా కుటుంబంలో నూతన ప్రేమని, ఒకరితో ఒకరి ఎడల నూతన సమాధానాన్ని ఉంచాడు నా తండ్రి అని నా ప్రభ గ్రహించుకునే ఆ గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారో, ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభ బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా తండ్రి బిడ్డలు ఎప్పుడూ కలిసే ఉంటారయ్యా. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఖచ్చితంగా బిడ్డలు విడిపోతారయ్యా. ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభు బిడ్డల వివాహ వయసు దాటిపోతుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మీ బిడ్డలు మీకు మొరపెట్టే బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలని నా ప్రభు లోక ఆశల ప్రకారం వారి హృదయాలు ఉంటే ఆ హృదయాన్ని, వారి ఆలోచనని మార్చివేసి నా ప్రభు మొదట నా తండ్రికి లోబడితే చాలు, మొదట నా తండ్రికి ఇష్టంగా ఉంటే చాలు, నా తండ్రికి భయపడి నడుచుకునే అటువంటి వ్యక్తి నా జీవితంలోకి రావాలి. నా తండ్రికి లోబడి జీవించి నా తండ్రి మాట చొప్పున నడుచుకునే అటువంటి ఆమె నా జీవితంలోకి రావాలి అనే ఆ ఒక్క ఆలోచన నా ప్రభు బిడ్డల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా అత్యాశకు పోకుండా, లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా మీ వైపు చూస్తూ మీరు చెప్పిన విధంగా బిడ్డలు నడుచుకుని ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు పెట్టుకున్నారో ఈ నెలలో నా తండ్రి ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి, ఆ వివాహాలు సక్రమంగా జరుగుతాయి, ఏ లోటు రాదు, ఉండనివ్వరు నా తండ్రి. కనాను పిడిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరుంటే చాలు, ఎలాంటి గొడవలు జరగవు, ఎలాంటి ఆటంకులు రానివ్వరు నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అప్పులు పాలవ్వకుండా వివాహాలు సక్రమంగా జరిగేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే తెలివిని బిడ్డలకు
దయచేయండి నా తండ్రి. అయ్యో, నా భర్తతో నేను విడిపోయానంటే తప్పు నాదే కదా. నా భర్తకు లోబడలేదు, మాటకు మాట నేను చెప్పాను కదా. నా భర్త మాట్లాడుతున్నా కూడా నేను తగ్గించుకోలేదు కదా, లోబడలేదు కదా అని గ్రహింపు నా తండ్రి ఆ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. నా భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు. నా భార్య నేను ప్రేమించలేకపోయాను. ఆమె లోకంలోనే బ్రతకొచ్చు, కానీ నేను నా తండ్రి ప్రేమ ఎరిగిన వాడిని కదా. నేనైనా తగ్గించుకొని ఉండాల్సింది కదా. నా భార్యను ప్రేమించాల్సింది కదా. ఆమెను మార్చమని నా తండ్రి దగ్గర నేను మొరపెట్టి ఉండాల్సింది కదా అనే గ్రహింపు నా తండ్రి ఆ బిడ్డలకు కలుగజేసిన ప్రభా, మీ పాదాల దగ్గరకు వచ్చి వారు చేసిన తప్పు పశ్చాత్తాపపడి ఒప్పుకునే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా ఒకరి మీద ఒకరికి పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని ఈ నూతన దినం నుండి తిరిగి ప్రారంభించిన మీ కృప అనుగ్రహించండి. ఎవ్వరు వాళ్ళని ప్రేమించకపోయినా, ఎవ్వరు వారితో సమాధానంగా లేకపోయినా, నా భర్త నాకున్నాడు, నా భార్య నాతో ఉంది కదా, నా తండ్రే కదా మా ఇద్దరిని జతపరిచింది. నా తండ్రి దృష్టిలో మేము ఉంటే చాలు, నమ్మకంగా ఉంటే చాలు, నా తండ్రి ఉంటే చాలు అనే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. తప్పు మాదే నా తండ్రి. చిన్నప్పటి నుంచే బిడ్డను సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదేనయ్యా. ఇప్పుడు నా తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు, అమ్మా నా బిడ్డలు నా మాట వినట్లేదమ్మా, దారి తప్పిపోతున్నారమ్మా, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, ప్రార్థించమని అడిగారు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో ఆ తాగుడి మీద అసహ్యత పుట్టించారు నా తండ్రి. ఆ చెడు వ్యసనాల మీద, చెడు స్నేహాలు, చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించి వారి మనోనేత్రాలు తెరిచి వారి పాపపు జీవితం వారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అపవాది చేతిలో నుంచి బిడ్డలను విడిపించిన ప్రభ, కుటుంబాలు కట్టమని, ఆ కుటుంబాలను నా ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం. మీరు ఆ కుటుంబాల్లో కార్యం జరిగించే వరకు నా ప్రభ ఆ బిడ్డల ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు, నాకు మేలు అని చెప్పినదే. యవనస్తులు నా తండ్రి లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు. వస్త్రధారణ విషయంలో కానీ, ఫ్యాషన్ విషయంలో అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారు. ఆ వ్యర్థమైన దాంట్లోనే బిడ్డలు బ్రతుకుతున్నారు అయ్యా. అయ్యో, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నా తండ్రి మందిరానికి నేను వెళ్తున్నాను కదా అని సరిపెట్టుకుంటున్నారు. కానీ నా తండ్రి ఏం చెప్తున్నాడు, ఎలా ఉండమని చెప్తున్నాడు, ఏది వ్యర్థం అని చెప్తున్నాడు, ఏది విలువైనదని చెప్తున్నాడు అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకోలేకపోతున్నారయ్యా. మేలుకరమైనది ఏది బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వ్యర్థమైన దానిని బిడ్డలు అసహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తులాగా లోకాన్ని వెంబడించకుండా, అందము మోసకరం అనే మోసంలో బిడ్డలు బ్రతకకుండా, మీకు ఇష్టమైన దాన్ని నా ప్రభ బిడ్డలు ప్రేమించి, మీకు అసహ్యమైన దాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరు అసహించుకునే హృదయాలను నా ప్రభ ప్రతి ఒక్కరికి మాలో కలిగించమని, ఆ హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోరము అని చెప్పిన దేవ, మా బిడ్డల బాల్యంలో ఉన్నారయ్యా. మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. వాళ్ళు బాలుడుగా ఉన్నప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచండి నా తండ్రి. మీకు ఇష్టలుగా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు నేనెలా జీవించాలి, నేనెలా బ్రతకాలి, నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే కదా నా తండ్రి నాకు ఆ బహుమానం అందజేసేది అని ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి హృదయాన్ని కృమ్మరించి ఓర్పు సహనం, బిడ్డలను చూసుకోవాలంటే నేను ఎంత సహనంగా ఉండాలి, ఆ సహనం నాకు అలవాటు అవ్వాలి కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఇంట్లో అందరితో సమాధానంగా ఉండి మనుషుల మాటలు బిడ్డలు వినకుండా, లక్ష్య పెట్టకుండా, నా తండ్రి దగ్గర బహుమానం ఉంది, మనుషులు చెప్పే మాటలు నేను వినను అనే హృదయాన్ని నా ప్రభ స్థిరమైన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా తండ్రి, అది చిన్నదైనా పెద్దదైనా సరే, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి అయ్యా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా కూడా అది నిలబడదు నా తండ్రి. మీ ఆశీర్వాదంతో నా ప్రభు బిడ్డల వ్యాపారాలను నా తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి.
అత్యాశకు పోకుండా, స్వార్థానికి పోకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసే మనసుని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఎంత సంపాదించినా, ఎంత హెచ్చించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని, హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నాయన. గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము పంట వేస్తున్నాం, కానీ ఎప్పుడూ పంట సమృద్ధిగా రాలేదమ్మా. చేతికి నష్టాల్లోనే పంట వస్తుంది. నష్టపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఆ నష్టాన్ని నా ప్రభు ఆశీర్వాదంగా మార్చగల శక్తి మీకే ఉందయ్యా. ఒకవేళ బిడ్డలు తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ నుండి దూరం అయి ఉంటే, వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, మీ మనసు గాయపరిచి ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలిగలది తెలియదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనమై అన్నారుగా నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా, మీ మనసు గాయపరుస్తున్నామని తెలియకుండానే నా తండ్రి ఎన్నో పనులు చేస్తున్నాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీ ఆశీర్వాదం, మీరు జ్ఞానం ఇస్తేనే ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు నష్టపోకుండా లాభాల్లోనే నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొస్తే చాలు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉందయ్యా, కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీ ఆశీర్వాదం అంత సమృద్ధినిచ్చింది నా తండ్రి. మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా. బిడ్డలకు నా తండ్రి చురుకదనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ జ్ఞానం ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగాలు పొందుకోరు నా తండ్రి. కానీ మీ జ్ఞానం ఇస్తేనే ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ మహారాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుకుగా ఉంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి దాంట్లో మీ బిడ్డలే ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంత టఫ్గా వచ్చిన పేపర్ మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు, మీ బిడ్డలే పాస్ అవుతారు, మీ బిడ్డలే ఆ సీటు, ఫ్రీ సీటు కూడా పొందుకోవాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా లోబడి జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభువా, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, అది దీర్ఘకాలిక వ్యాధులైనా సరే, వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, పసిపిల్లల మొదలుకొని ముసలివాళ్ల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు ఎలాంటి రోగమైనా, క్యాన్సర్ అయినా సరే, గర్భాశయ క్యాన్సర్ అయినా, కడుపులో గడ్డలైనా సరే నా తండ్రి, గుండె జబ్బులైన, ఆస్తమా అయినా, ఆయాసమైనా సరే నా నరాల బలహీనత, పక్షవాతమైన, థైరాయిడ్ అయినా సరే నా గ్యాస్ ట్రబుల్ అయినా సరే నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా. తెలుసు తెలియకు నా ప్రభు బిడ్డలు ఏదైనా విషయంలో దారి తప్పిపోయి, వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరుచుంటే దయతో క్షమించిన నా తండ్రి. తప్పు మాదేనయ్యి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. భర్తను కోల్పోయిన విధవరాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. బిడ్డలు ఒంటరి వాళ్ళని, బిడ్డలు బాధపడకుండా మీ తోడు ఉంది అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా
మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.